ఇవే కాదు, భూమి కోసం జరిగిన పోరాటాలే కాదు, భూదాన ఉద్యమాలు కూడా. పోచంపల్లి అనే ఊరు భూదాన్ పోచంపల్లిగా ప్రపంచ చరిత్రలోనే ఒక గుర్తింపు సాధించిందంటే వెదిరే రామచంద్రారెడ్డి గారి లాంటి భూస్వాములు వందలాది ఎకరాలను భూములను పేదలకు పంచిపెట్టి భూదాన ఉద్యమానికి పునాదులేసింది కూడా ఈ తెలంగాణ ప్రాంతంలోనే. వీరే కాదు, ఆనాడు నక్సల్ బరి ఉద్యమంలో దున్నేవాడికే భూమి అని నక్సల్ నినదిస్తే పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఒప్పించి మెప్పించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములున్న భూస్వాములను, జామీందారులను, జాగీర్దారుల నుంచి ఆ భూములను తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూ పంపకాలు ఈ తెలంగాణ భూగడ్డ మీదనే జరిగినాయి. ఇదే కాదు, పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలు ఆదివాసీల కోసం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు పోడు భూముల పట్టాలను పంచివ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా అంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో భూమికి, ఇక్కడున్న పేదవాడికి, ఈ ప్రజలకున్న అవినాభావ సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం. ఈ తల్లికి బిడ్డకున్న సందర్భంలో ఎవరైనా భూతల్లిని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు వీరోచితంగా పోరాటాలు చేసి వీరులుగా నిలబడి విజయం సాధించారు.